అందరికీ నమస్కారం. నేను మీ వాణి. ఇవాళ మనం ఈ వీడియోలో నాకేమవుతోంది పార్ట్ 3 వినబోతున్నాం. ఫ్రెండ్స్, మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేయండి. మరి ఎందుకు ఆలస్యం, వినేద్దామా కథ. టీవీలో వస్తున్న ఆ మూవీలో ఆ యువతి ఇంటి డోర్ తీసుకొని వేగంగా బయటకు వెళ్ళింది. అతడు ఆమెను వెంబడించాడు. ఆమె ఇంటి బయట లాన్ లో పరిగెడుతోంది. అతడు వేగం పెంచి ఆమెను సమీపించాడు. ఆమె జుట్టు పట్టుకుని వెనక్కి లాగాడు. తన ఎడం చేత్తో ఆమె కళ్ళను వెనుక నుండి మూసి కుడి చేతిలోని కత్తెని ఆమె గొంతు మీదికి తెచ్చాడు. నా అదృష్టమేమో ఆ ఎపిసోడ్ అక్కడితో ముగియడంతో ఈ లోకంలోకి వచ్చాను. టీవీ ఆఫ్ చేసి తిరిగి ల్యాప్టాప్ వైపు దృష్టి సారించాను. నాన్న పేరుతో ఒక మెయిల్ క్రియేట్ చేసి మర్నాడు సాయంత్రానికి చేరేలా షెడ్యూల్ చేశాను. నేను టైప్ చేస్తున్న మ్యాటర్ని పూర్తి చేసి ఆ మెయిల్లో పేస్ట్ చేశాను. ఒకవేళ ఇదే నా చివరి ఉత్తరం అయితే అమ్మ కూడా చదవగలుగుతుంది అని తెలుగులో టైప్ చేశాను. ల్యాప్టాప్ మూసివేశాను. అంతలో వెనుక నుంచి ఎవరో ఊపిరి పిలుస్తున్న శబ్దం వినిపించడంతో ఉలిక్కి పడ్డాను. తల వెనక్కి తిప్పేలోగా అతను తన ఎడం చేత్తో నా 2 కళ్ళు మూసాడు. ఆ స్పర్శ తరుణ్దేనని తెలుస్తోంది. నా 2 చేతులతో అతని చేతిని నెట్టేయాలని ప్రయత్నించాను. కానీ సాధ్యం కాలేదు. ఇక నా పని ముగిసినట్లేనని భావించాను. చివరి ప్రయత్నంగా గట్టిగా కేకలు పెట్టాలని నిర్ణయించుకున్నాను. పక్క అపార్ట్మెంట్ నుండి గాని ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ నుండి గాని ఎవరైనా వచ్చి కాపాడే అవకాశం ఉంది. వాళ్ళు అంత ధైర్యం చేయకపోయినా ఎవరైనా విని ఉంటే తనకు ప్రమాదమని తరుణ్ భావించి ఈ రోజుకు తననేమీ చేయకపోవచ్చు. నా ఆలోచనలు మది దాటకముందే నా కళ్ళను మూసిన అతని ఎడమ చేయి కిందకి జారి నా నోటిని మూసేసింది. మై గాడ్, నా మనసులోని ఆలోచనలు తరుణ్కి తెలిసిపోతున్నాయా? ఇప్పుడే టీవీలో చూసిన దృశ్యం గుర్తుకు వచ్చింది. కత్తిపోటు పడకూడదని నా కుడి చేతిని మెడ మీద ఉంచుకున్నాను. అతను తన కుడి చేత్తో నా చేతిని అవలీలగా పక్కకు నెట్టేశాడు. అమ్మయ్య, ఆ చేతిలో కత్తి లేదన్నమాట అని నేను అనుకున్నాను. అంతలో అతని ఊపిరిలో వెచ్చదనం నా మెడను తాకింది. అంటే అతని తలను నా మెడ దగ్గరకు తెచ్చాడన్నమాట. మొన్న ఒక రోజు నేను వద్దంటున్నా వినకుండా నాకు డ్రాకులా సినిమా చూపించాడు తరుణ్. అందులో ఒక వ్యక్తి ఇలానే తన భార్యను వెనుక నుండి మెడ మీద కొరుకుతాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న నాకు భగవంతుణ్ణి ప్రార్థించడం మినహా మరో మార్గం కనబడలేదు. మనసులోనే నా ఇష్టదైవమైన వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. కానీ ఆ సమయంలో నాకు స్పృహ తప్పుతున్నట్లు తెలుస్తోంది. ఆఫీస్లో టెలికాన్ఫరెన్స్ ముగిసేసరికి సాయంత్రం 4 గంటలైంది. తర్వాత మరో అరగంట పాటు దాని గురించి కొలీగ్స్ మధ్య చర్చలు జరిగాయి. ఆ తర్వాత తన భార్య ప్రమీలకి కాల్ చేశాడు ప్రియ తండ్రి ప్రభాకర్ రావు. ఏమీ లేదండి, పెళ్ళైన 10 ఏళ్ల తర్వాత ఒకసారి ఆఫీస్ నుండి కాల్ చేశారు మీరు. ఎవరిదో చావు కబురు చెప్పారు. మళ్ళీ ఇప్పుడే మీరు ఆఫీస్ టైంలో నాకు కాల్ చేయడం, అందుకే ఆశ్చర్యం కలిగింది అంది ప్రమీల. ఏమీ లేదు, రాత్రి 7 గంటల షోకి మూవీకి వెళదాం, ముందుగా చెబితే రెడీగా ఉంటావని కాల్ చేశానన్నాడు ప్రభాకర్ రావు. పర్వాలేదే, నేను ఎప్పుడో అడిగానని గుర్తుపెట్టుకొని ఈరోజు తీసుకొని వెళ్తున్నారన్నమాట అంది ప్రమీల. అది కూడా ఒక కారణమే, కానీ అసలు విషయం చెబుతాను విను. ఉద్యోగుల పని సామర్థ్యం పెంచడానికి మా హెడ్ ఆఫీస్ వాళ్ళు ఒక టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. అందులో మాట్లాడిన నిపుణుడు వాకింగ్, యోగా లాంటివి చేయడంతో పాటు భార్యతో సరదాగా సినిమాలకు వెళ్ళమని సూచించాడు. అందువల్ల భార్యాభర్తల మధ్య అనుబంధం పెరగడంతో పాటు ఉద్యోగులకు ప్రశాంతత కలిగి పని సామర్థ్యం పెరుగుతుందట.
ఇలా ఆయన చాలా విషయాలు చెప్పాడు. అన్నిటిలోటి మాకు సులభంగా అనిపించింది సినిమాకు వెళ్ళడం. అందుకే ఈరోజు మా కొలీగ్స్ నలుగురం మాట్లాడుకుని సినిమాకు ప్లాన్ చేసుకున్నాం. సినిమా అయ్యాక ఏదైనా హోటల్లోకి వెళ్ళి డిన్నర్ చేసి వద్దాము అన్నాడు ప్రభాకర్ రావు. ఖర్చులు మీ ఆఫీసు వాళ్ళే భరిస్తారా? అడిగింది ప్రమీల. మాదేమైనా సాఫ్ట్వేర్ కంపెనీ అనుకున్నావా? ప్రభుత్వ రంగ సంస్థ. పెట్టే ప్రతి పైసా ఖర్చుకు 10 మందికి సమాధానం చెప్పాలి. ఖర్చుల సంగతి అలా ఉంచు. ఈ కాన్ఫరెన్స్ వల్ల ఆఫీసు సమయం 1 గంట వృధా అయింది కదా. అందుకని ఈరోజు 1 గంట ఎక్కువ పని చేసి గాని ఇంటికి వెళ్ళకూడదట. బాధగా చెప్పాడు ప్రభాకర్ రావు. అదేమిటండి, ఇలా వేధిస్తే ఉద్యోగులు హుషారుగా ఎలా పనిచేస్తారు? అంది ప్రమీల. అదే మరి, నీకు ఉన్నపాటి జ్ఞానం మా బాస్కు ఉంటే కదా. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, నేను 1 గంట ఆలస్యంగా అంటే 6 గంటలకు ఇంటికి వస్తాను. నేను వచ్చేసరికి నువ్వు రెడీగా ఉంటే మనం వెంటనే సినిమాకు బయలుదేరవచ్చు అన్నాడు ప్రభాకర్ రావు. అలాగేనండి, ఒక్క మాట. వచ్చే వారం నుండి శ్రావణ మాసం మొదలవుతుంది కదా. అమ్మాయిని ఇంటికి పిలిపించి నోములు నోయిద్దామనుకున్నాను. అందుకోసం ఇందాక కాల్ చేస్తే తను తీయలేదు. 2-3 సార్లు ట్రై చేశాను. ఒకవేళ మీ నంబర్కి కాల్ కలిస్తే నాకు ఫోన్ చేయమని చెప్పండి అంది ప్రమీల. ఇందాకే అమ్మాయి దగ్గర నుండి ఈమెయిల్ వచ్చినట్లు నోటిఫికేషన్ కనబడింది. కాబట్టి అమ్మాయి క్షేమంగా ఉంది. నువ్వేమీ కంగారు పడకు. రాత్రి తీరిగ్గా ఆ మెయిల్ చూస్తాను. ఇప్పుడు బిజీగా ఉన్నాను. ఫోన్ పెట్టే. నువ్వు కూడా అమ్మాయికి ఊరికి ఫోన్ చేసి విసిగించొద్దు. ఏదైనా పనిలో ఉండి ఫోన్ తీసి ఉండకపోయవచ్చు అంటూ ఫోన్ పెట్టేశాడు ప్రభాకర్ రావు. అతి కష్టం మీద సాయంత్రం 6 గంటలకు పని ముగించుకొని ఇంటికి వెళ్ళాడు. దారిలోని భార్యకు ఫోన్ చేసి గేటు బయట రెడీగా ఉండమని చెప్పాడు. ఇంట్లోకి వచ్చి ముఖం కడుక్కొని కాస్త కాఫీ తాగి వెళ్ళమని ప్రమీల అడిగింది. కానీ లేట్ అవుతుంది, బయలుదేరు అంటూ భార్యను స్కూటీలో ఎక్కించుకొని థియేటర్కు వెళ్ళాడు. అప్పటికే అక్కడికి వచ్చిన తన కొలీగ్స్ని భార్యకు పరిచయం చేశాడు. వాళ్ళ భార్యలు ప్రమీలను పరిచయం చేసుకున్నారు. సినిమా చూసి దగ్గరలో ఉన్న రెస్టారెంట్లో డిన్నర్ పూర్తి చేసుకున్నారు. తరువాత ఎవరి ఇళ్లకు వాళ్ళు బయలుదేరారు. ప్రభాకర్ రావు దంపతులు ఇల్లు చేరేపటికి 11 గంటలైంది. బాగా అలసిపోయిన ప్రభాకర్ రావు వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. ప్రమీల మాత్రం కూతురికి మరొకసారి కాల్ చేసింది. కానీ ప్రియ ఫోన్ తీయలేదు. ఒక్క క్షణం అల్లుడికి కాల్ చేద్దాం అనుకుంది. కానీ ఈ సమయంలో చేస్తే బాగుండదని ఊరుకుంది. అదేదో మెయిల్ వచ్చిందని భర్త చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. భర్తను కదిలించి, అమ్మాయి పంపిన మెయిల్ చూసారా అని అడిగింది. పొద్దున చూద్దాంలే, పడుకో అంటూ తిరిగి నిద్రలోకి జారుకున్నాడు ప్రభాకర్ రావు. మర్నాడు ఉదయం 6 గంటలకే ప్రభాకర్ రావుని నిద్ర లేపేసింది ప్రమీల. అబ్బా, అప్పుడే లేపావేంటి? ఆదివారం కూడా ప్రశాంతంగా పడుకోనివ్వవా? కాస్త విసుగ్గా అన్నాడు ప్రభాకర్ రావు దుప్పటిని తిరిగి ముఖం మీదకు లాక్కుంటూ. అది కాదండి, ఇప్పుడు కూడా అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అంది ప్రమీల. ముసుగు తీసి లేచి కూర్చున్నాడు ప్రభాకర్ రావు. అవునా, ఏమైనా జరిగిందంటావా? ఆందోళన నటిస్తూ అన్నాడు. అదేనండి నా టెన్షన్ కూడా అంటూ ఏదో చెప్పబోతున్న భార్యను ఆగమన్నట్లు సైగ చేశాడు. మన అమ్మాయి ఏ రోజైనా ఉదయం 8 లోపల లేచిందా? ప్రశ్నించాడు భార్యని. లేదన్నట్లు తల ఊపింది ప్రమీల. అమ్మాయి ఫోన్ తీయకపోవడంతో అల్లుడి గారికి చేసి అమ్మాయిని పిలవమని చాలా సార్లు చెప్పాము, గుర్తులేదా? తిరిగి అడిగాడు. నిజమే, కానీ నిన్న కూడా తీయలేదు కదా, అందుకే కాస్త టెన్షన్ పడ్డాను అంది ప్రమీల. వాళ్లకు నిన్న ఇవాళ సెలవు కదా, ఫ్రెండ్స్ తో కలిసి ఎక్కడికైనా వెళ్ళి ఉంటారేమో, అక్కడ సిగ్నల్స్ దొరికి ఉండవు. భార్యను శాంతపరుస్తూ అన్నాడు ప్రభాకర్ రావు. నిజమే కావచ్చు, అయినా అమ్మాయి దగ్గర నుంచి మీకేదో మెయిల్ వచ్చిందని చెప్పారు కదా, కాస్త ఓపిక తెచ్చుకొని ఆ మెయిల్ని చూడండి బ్రతిమలాడింది ప్రమీల. సరే, నీ మాట ఎందుకు కాదనాలి అంటూ తన మొబైల్ చేతిలోకి తీసుకున్నాడు. అరగంట క్రితమే కూతురు దగ్గర నుంచి మరో ఈమెయిల్ వచ్చినట్లు నోటిఫికేషన్ వచ్చి ఉంది. ప్రియా,
ఇందాకే మరో మెయిల్ చేసింది. ఇక టెన్షన్ పడకు, చదివి చెబుతాను. ఈ లోపల మంచి కాఫీ చేసి తీసుకురా, నేను ఈలోగా బ్రష్ చేసుకుని వస్తాను అంటూ బాత్రూంలోకి వెళ్ళాడు. ఉదయాన్నే మరో మెయిల్ వచ్చిందని తెలిసి కాస్త తెరిపిన పడింది ప్రమీల. కాఫీ చేయడానికి వంటింట్లోకి వెళ్ళింది. దంతధావన ముగించుకొని తన మొబైల్ తీసుకుని హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు ప్రభాకర్ రావు. అప్పటికే ప్రమీల అక్కడ కాఫీ కప్పుతో సిద్ధంగా ఉంది. కాఫీ తాగుతూ ఎడం చేత్తో తన ఫోన్లోని మెయిల్ ఓపెన్ చేశాడు. నాన్న, తరుణ్తో చిన్న తగాదా. కోపంలో నిన్న ఆ మెయిల్ పంపాను. ఇప్పుడు కోపం తగ్గింది. ఆ మెయిల్ చదివి ఉంటే ఇగ్నోర్ చెయ్యి, చదవకుంటే డిలీట్ చెయ్యి. ఇప్పుడు ఇద్దరం హాలిడే రిసార్ట్కి వెళ్తున్నాం. రేపు ఇద్దరం లీవ్ పెట్టాం. రేపు రాత్రికి ఇంటికి వచ్చాక కాల్ చేస్తాను. డిస్టర్బ్ చేయవద్దని అమ్మకి చెప్పు. లేదా అక్కడ సిగ్నల్స్ రావని చెప్పేయి. ఏదైనా అవసరం ఉంటే నీకు మెసేజ్ చేస్తాను. బై డాడీ. ఇది ఆ మెయిల్ సారాంశం. వెంటనే కూతురు చెప్పినట్లు ముందు రోజు వచ్చిన మెయిల్ డిలీట్ చేశాడు. అమ్మాయి ఏం రాసిందండి? ఆతృతగా అడిగింది ప్రమీల. అమ్మాయి అల్లుడు గారు కలిసి రిసార్ట్కి వెళ్తున్నారట. అంటే ఊరికి కాస్త దూరంగా, చుట్టూ చెట్లు ఉన్న ఒక హోటల్ లాంటి ప్రదేశమట. రేపు సాయంత్రానికి తిరిగి వస్తారట. వాళ్ళు వెళ్ళిన చోట సిగ్నల్స్ అందవట. అందుకని కాల్ చేయవద్దన్నారు. ఇక టెన్షన్ మానుకో అన్నాడు ప్రభాకర్ రావు. అలాగా, ఇంతకీ మొదటి మెయిల్లో ఏమని ఉంది అడిగింది ప్రమీల. ఇదేమైనా టీవీ సీరియలా? నిన్నటి ఎపిసోడ్ చూసాకే ఈ రోజు ఎపిసోడ్ చూడ్డానికి? ఈ రోజు ఉదయానికి అల్లుడు గారు అమ్మాయి క్షేమం. ఇద్దరూ కలిసి సరదాగా బయటకు వెడుతున్నారు. అంతకంటే ఏం కావాలి అన్నాడు ప్రభాకర్ రావు. అమ్మాయి అల్లుడితో తగాదా పడ్డ విషయం భార్యతో చెప్పలేదు. ఆమెకు అనవసరంగా టెన్షన్ పెంచడం ఇష్టం లేక నిన్నటి మెయిల్లో భర్త మీద లేనిపోని చాడీలు రాసి ఉంటుంది. ప్రియ సంగతి చిన్నప్పటి నుంచి తెలిసిందే కదా. కోపం వస్తే ఎదుటివారి గురించి ఏవేవో ఊహించుకుంటుంది. తను అనుకున్నదే కరెక్ట్ అని నమ్మే మొండితనం ఆమెలో ఉంది అనుకున్నాడు మనసులో. మొదటి మెయిల్ డిలీట్ చేయడం పొరపాటని అతనికి అప్పుడు అనిపించలేదు. అది సిటీలోని ఒక పోలీస్ స్టేషన్. ఉదయం 7 గంటలు. ల్యాండ్ లైన్ మోగడంతో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ఫోన్ తీశాడు. ఇంత పొద్దున్నే ఎవరు చేశారో అనుకుంటూ, నమస్తే సార్, నేను సంజన రిసార్ట్ మేనేజర్ని మాట్లాడుతున్నాను. మీ ఎస్ఐ గారు నాకు బాగా తెలుసు. ఒకసారి వారిని పిలుస్తారా? ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు. సారు 10 గంటలకు స్టేషన్కి వస్తారు. డ్యూటీ ఆఫీసర్ వాష్రూమ్లో ఉన్నారు. విషయం చెప్పండి, అవసరమైతే ఫోన్ చేసి చెబుతాను అన్నాడు ఆ కానిస్టేబుల్. మా రిసార్ట్కి 1/2 కిలోమీటర్ దూరంలో రోడ్డు పక్కన పొదల్లో ఒక శవం కనబడింది. ఆ శవం బాగా కాలిపోయి గుర్తుపట్టడానికి వీల్లేకుండా ఉంది. కాస్త దూరంగా పడి ఉన్న చెప్పల్స్ అమ్మాయిలు వేసుకునేవిలా ఉన్నాయి. మా రిసార్ట్కి ఉదయాన్నే పాలు సప్లై చేసే అతను ఆ శవాన్ని చూసి మాకు చెప్పాడు. మీకు ఇన్ఫార్మ్ చేయడం నా బాధ్యతగా భావించి కాల్ చేశాను అని చెప్పాడు రిసార్ట్ మేనేజర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్ని త్వరగా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.